జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారం కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడినా వారికి వార్నింగ్ ఇస్తూ జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నట్లు బాధితుడు బోయిన గంగారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారం తాత ముత్తాతల నుండి వస్తున్న ఓ ల్యాండ్ విషయంలో బంధువైన మారంపల్లి శ్రీనివాస్ మేడిపల్లి మండలంలో టెక్నికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా విధులను అడ్డంగా పెట్టుకుని బోయిన గంగారం తన సర్వే నెంబర్ 779 కావాలని రికార్డులో కొట్టేసి తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తూ తనకు దక్కించుకోవాలని రికార్డులో కొట్టేస్తూ అక్రమాలకు పాల్పడుతూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ గతంలో కూడా ఓ ల్యాండ్ విషయంలో కూడా అక్రమాలకు పాల్పడితే ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నా పేరు బోయిన అనిల్, మాది ఇటిక్యాల గ్రామము. అయితే మాది మారంపల్లి శ్రీనివాస్కు మాకు ల్యాండ్ ఇష్యూ. అయితే మారంపల్లి శ్రీనివాస్ అనేటైనా వాళ్ళ కట్లకుంట తాతల టైంలో ఇటిక్యాలకు బ్రతకడానికి వచ్చారు. ఆ టైంలో ఉన్నారు చేసి వెళ్ళిపోయారు. సంవత్సరాలుగా ఒక 30-40 సంవత్సరాలు గడిచినాయి. ఇప్పుడు ఉండి మా దాంట్లో సగం భూమి పొత్తున్నది అది అని చెప్పేసి కులంలోకి పిలిపించిండు. ఆ ల్యాండ్ ఇష్యూలో మేము ఇయ్యమని చెప్పినాం, అంత అయిపోయింది. కాకపోతే కులంలో అతని అనుచరులను ఉంచుకొని మన ఏం చేసిందంటే మా మీదకి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చింది మనుషులను. మళ్ళా ఇది నా పట్టా అటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. పట్టా భూమి అయినటువంటి నాదాన్ని ట్రాక్టర్లతో దున్నిపించిండు. ఇవన్నీ ఆధారాలతోటి నేను మళ్ళీ ఏం చేశారంటే మన వీళ్ళందరూ ఏకమై మా మీరు ఇది భూమి ఇయ్యనందుకని చెప్పేసి మమ్మల్ని కుల బహిష్కరణ చేయించిండు. ఇవన్నీ ఆధారాలతోటి నేను రాయకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేసారు, అయిపోయింది. తర్వాత ఎస్ఐ మారిన తర్వాత జనవరి 20 తారీఖు నాడు నాది ఫాల్స్ కేసు అని కొట్టారు. ఎఫ్ఐఆర్ ఏప్రిల్ 24 నాడు 2023 నాడు ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని 8-9 నెలల తర్వాత ఫాల్స్ కేసు అని ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా దాన్ని వాళ్ళకు సంబంధించిన మనుషులను ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ ఆధారాలు తీసుకొని దాన్ని ఫాల్స్ కేసు కింద కొట్టేసి కూడా ఫైనల్ రిపోర్ట్ను వారం రోజులలో పంపాల్సిన ఫైనల్ రిపోర్ట్ను కోర్టుకి ఇప్పటికీ ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ను పంపించకుండా చేసిండు. శ్రీనివాస్ అనేవాడు ఇంతకుముందు కూడా వేరే వాళ్ళ భూములకు కబ్జాలు చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇస్తాను. సంవత్సరాల పాటు వాళ్ళ భూములు పట్టా చేసుకొని కేసు నడంగా మొన్న 2023లో మళ్ళీ వాళ్ళ పట్ట వాళ్ళకి కేసు ఇచ్చిండు. మళ్ళీ అతను మేడిపల్లి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్లో టెక్నికల్ అసిస్టెంట్గా చేస్తాడు. దాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ నాయకులను పట్టుకొని మమ్మల్ని ఎక్కడికైనా ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మాది వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పినట్టు వినండి, వాళ్ళు భూములు ఇచ్చుకోరి, వాళ్ళు భూములు ఇస్తేనే కులంలో కలుపుకుంటారట. ఆ భూమికి దీనికి ఏం గొడవ అంటే మీరు వాళ్ళ భూములు ఇస్తేనే వాళ్ళు కలుపుకుంటారని చెప్తారు అని చెప్పేసి వాళ్ళ అనుచరులు అంతా ఒకటే ఇట్లా చేసి ఇతని జాబును ఆధారంగా చేసుకొని నా సర్వే నెంబర్ 779 అనే సర్వే నెంబర్ను రాయకల్ మండల ఆఫీస్లో అతనికి ఇయ్యలేమని చెప్పేసి దాన్ని సర్వే నెంబర్ను కొట్టేయించిండు. నేను మొన్న పహానీలకు అప్లై చేస్తే దాంట్లో మీ సర్వే నెంబర్ కొట్టేసి ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఈ భూమి గొడవలు మమ్మల్ని కులంలోకి తీసేపించి మమ్మల్ని అనేక అవమానాలకు గురి చేసుకుంటా, ఎవరు మాట్లాడినా వాళ్ళని బెదిరించుకుంటా, వీళ్ళతోటి మాట్లాడద్దు, వీళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళద్దు, ప్రతి ఒక్క ఆధారం ఉంది వాళ్ళ కులంలోకి తీసేసిన ఆధారాలు. అయితే మా నాన్న కుల సంఘంలో డప్పు యూనియన్లు ఉంటుంది. డప్పు యూనియన్లు ఉంటే ఈ గొడవ జరిగినాక మా నాన్నని డప్పుల సంఘంలోకి తీసేసి ఎందుకు తీసేసేటంటే భూమి ఇస్తే మిమ్మల్ని కలుపుకుంటారా లేకపోతే లేదని చెప్పేసి గత సంవత్సరం కాలం నుండి మమ్మల్ని ఏ ఇబ్బందులకు గురి చేసుకుంటా ఎక్కడికైనా మాకు వాళ్ళు చెప్పినట్టు అధికారులు కూడా వాళ్ళు చెప్పింది వినండి అనుకుంటా రాజకీయ నాయకులతో తీసుకోరు అన్నీ చేసి మాకు ఎక్కడికైనా న్యాయం జరగకుండా మేము ఇంత సంవత్సరం నుంచి మేము అనేక ఇబ్బందులకు గురి చేసుకుంటా వాళ్ళు మమ్మల్ని ఎవరిని మాట్లాడని చేసుకుంటా మా ఫ్యామిలీని బయట వెళ్ళిపెట్టుకుంటూ ఈ శ్రీనివాస్ అనే బోయిని గంగారం నా పేరు, గ్రామం ఇటిక్యాల, జగిత్యాల జిల్లా రాయకల్ మండలం. మారంపల్లి సీనుకు నాకు భూముల గొడవ అయితే కులం అంతా కలిసి నన్ను కుల బహిష్కరణ చేసింది. గొడవ మారంపల్లి సీనుకు నాకే, కులంకు నాకు కాదు. ఈ కులమందరిని ఏకం చేసి నన్ను కుల బహిష్కరణ చేసింది. మేము పోలీస్ స్టేషన్కి పోతే ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ ఇలా 14 మంది ఎఫ్ఐఆర్ అయినాక మళ్ళీ వేరే ఎస్ఐ వచ్చి
పాల్తు కేసు నన్ను పిలుచుకొని సాక్షికత్తని పిలుచుకొని శతకం పెట్టించుకొని పాల్తు కేసు అని కొట్టేసి నాకు చదువు రాదు ఏం రాదు తెలగా పెట్టమంటే ఈ సంవత్సరాన్నర నుంచి మమ్మల్ని ఇట్నే కోసపోసుకుంటుండ్రు. డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ప్రజావాణిలు ఇచ్చినాము. ఇవన్నీ ఇచ్చినా కానీ ఓళ్ళు పట్టించుకోవట్లేదు. మాతో ఓళ్ళు మాట్లాడినా 5,000 జుర్మానా అంటున్నారు. మాతో ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడినా కానీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళని బెదిరిస్తున్నారు.